తెలంగాణ అడవుల మధ్యలో పట్నాల నుండి దూరంగా ఉన్న మరణపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది. పేరు వింటేనే కాస్త వింతగా అనిపిస్తుంది కదా. ఈ ఊరి గురించి జనాలు ఎప్పటినుండో ఒకే మాట చెబుతారు. రాత్రి అయ్యాక ఆ ఊరిలో ఒక్క మనిషి ఉండడు. కానీ అక్కడ కేకలు మాత్రం వినిపిస్తాయి. రమేష్ అనే యువ జర్నలిస్ట్కి ఈ ఊరి గురించి ఒక పాత ఆర్టికల్ దొరికింది. ఆ ఆర్టికల్లో రాసి ఉంది, 25 ఏళ్ల క్రితం ఈ ఊరిలో ఉన్న వారందరూ ఒక్క రాత్రిలో మిస్టరీగా మాయమయ్యారని. ఎక్కడికి వెళ్లారో, ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. రమేష్కి ఇది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇది నిజమా కాదా నేను తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్ సునీల్తో కలిసి రాత్రిపూట కెమెరా, టార్చ్, మైక్ అన్నీ తీసుకుని బయలుదేరాడు. రాత్రి 9 గంటలకు వాళ్లు మరణపల్లి ఊరి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారు. గాలి ఒక్కసారిగా చల్లబడింది. చుట్టూ ఎవరూ లేరు, కాని చెట్ల ఆకు గలగల శబ్దం మాత్రం భయంకరంగా వినిపిస్తోంది. రా, వెనక్కి తిరిగిపోదాం. ఏదో వింతగా ఉంది అన్న సునీల్. కాని రమేష్ నవ్వుతూ, అయ్యా, భూతాలున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడే ఉండాలి అని ముందుకు నడిచాడు. మొదటి ఇల్లు గోడలు పాడైపోయి, తలుపు అద్దం విరిగి నేలమీద పడిపోయింది. లోపలికి టార్చ్ వెలుతురు వేసినప్పుడు గోడలమీద ఎరుపు రంగులో వింత గుర్తులు కనబడ్డాయి. రమేష్ రికార్డ్ చేస్తుండగా ఒక్కసారిగా వెనుక నుండి పిల్లల నవ్వు వినిపించింది. వాళ్లు తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. కాని మట్టిమీద చిన్న పాదముద్రలు కనిపించాయి. అవి ఇళ్ల లోపలికి వెళ్తున్నాయి. సునీల్కి చెమటలు పట్టాయి. రమేష్, ఈ పాదముద్రలు, ఇవి మనుషులవి కావు. రమేష్ టార్చ్ లైట్ పాదముద్రలను ఫాలో చేస్తూ ఆ ఇంటి వెనుక ఉన్న ఒక చీకటి గదిలోకి వెళ్లాడు. గదిలోపలికి అడుగుపెట్టగానే తలుపు బ్యాంగ్ అంటూ మూసుకుపోయింది. అప్పుడే చీకట్లోంచి ఒక మహిళ గళం, ఇక్కడి రహస్యం తెలుసుకోవాలని వచ్చావా? అయితే వెనక్కి పోకూడదు. రమేష్ టార్చ్ ఆన్ చేశాడు. గదిమధ్యలో తెల్ల చీర కట్టిన, కళ్ళు ఏర్పెక్కిన ఒక ఆత్మ నేలమీద రక్తంతో గీసిన వలయంలో నిలబడి ఉంది. రమేష్ చేతిలో టార్చ్ వణుకుతోంది. గదిమధ్యలో ఉన్న ఆ తెల్ల చీర ఆత్మ తన కళ్లతో రమేష్ వైపు గట్టిగా చూస్తోంది. సునీల్ బయట నుండి తలుపు బలంగా కొడుతున్నాడు, కాని తలుపు కదల్లేదు. ఆ ఆత్మ నెమ్మదిగా మాట్లాడింది. నువ్వు మా ఊరి రహస్యం తెలుసుకోవాలని వచ్చావా? అయితే నువ్వు మాతోనే ఉండాలి. రమేష్ ధైర్యం చేసి అడిగాడు. మీరు ఎవరు? ఈ ఊరి వాళ్లకి ఏమైంది? అందరూ ఎందుకు మాయమయ్యారు? ఆమె కళ్లలో నీళ్లు మెరిశాయి. మేము ఈ ఊరి వాళ్లం. కాని మాకు జరిగినది పాపం కాదు, ప్రతీకారం అన్న వెంటనే గోడల మీదున్న ఎరుపు గుర్తులు ఒక్కొక్కటిగా వెలుగుతాయి. గది మొత్తం కాంతితో నిండిపోయింది. ఆ కాంతిలో రమేష్కి స్పష్టంగా కనిపించింది. ప్రతి గుర్తు ఒక మనిషి ముఖం ఆకారంలాగా ఉంది. అవి ఊరి ప్రజల ముఖాలు, రక్తంతో గీసినవి. ఆ ఆత్మ చెప్పడం ప్రారంభించింది. 25 ఏళ్ల క్రితం ఒక పెద్ద భూమి వ్యాపారి మా ఊరిని ఆక్రమించాలనుకున్నాడు. కాని మేము అమ్మమని చెప్పాం. ఆయన కోపంతో మంత్రగాళ్లను పిలిపించి ఒక శాపం వేశాడు, పౌర్ణమి రాత్రి మొత్తం ఊరి ప్రాణాలు తీసిపోవాలని. ఆ రాత్రి మేమందరం మూతి చెందాం. శరీరాలు ఎక్కడా దొరకలేదు. మా ఆత్మలు ఇక్కడే ఇరుక్కుపోయాయి. ప్రతి పౌర్ణమి రాత్రి మేము తిరిగి వస్తాం. మా రక్తం తీసుకున్న వాళ్ల వంశాన్ని నాశనం చేయడానికి. రమేష్ గుండె బలంగా కొడుతోంది. అంటే ఇప్పుడు మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు అని అడిగాడు. ఆమె కళ్లలో మంటలు ఎగిశాయి. ఎందుకంటే నువ్వు ఆ భూమి వ్యాపారి మనవడివి రమేష్. రమేష్ ఆశ్చర్యంతో వెనక్కి తగ్గాడు. తలుపు స్వయంగా తెరుచుకుంది. బయట ఉన్న సునీల్ రమేష్ని లాగి బయటకి తీసుకెళ్లాడు. వాళ్లు ఊరి బయటికి పరుగెత్తారు. కాని గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆకాశంలో చంద్రుడు మేఘాల వెనుక దాక్కున్నాడు.
ఆ క్షణంలో ఊరి అంతా చీకటిలో మునిగిపోయింది. ఎక్కడ్నుంచో వందల కాళ్ల నడక శబ్దం వినిపిస్తోంది. ఆత్మల ఊరి ప్రజలంతా వాళ్ల వైపు వస్తున్నారు. చీకటిలోంచి వస్తున్న కాళ్ల శబ్దం దగ్గర పడుతూనే ఉంది. రమేష్ టార్చ్ వెలిగించగానే ముందున్న దృశ్యం వాళ్ల రక్తం గడ్డకట్టేలా చేసింది. పాడైన బట్టలు, ఖాళీ కళ్ల గుంటలు, రక్తపు చారలతో నిండిన ముఖాలు. అవి మెల్లగా ఒకే లయలో ముందుకు కదులుతున్నాయి. సునీల్ కంగారు పడుతూ, రా, వెనక్కి పరిగెత్తు అని అరవగానే ఆత్మలు ఒక్కసారిగా నడక ఆపేశాయి. వాటి మధ్యనుంచి ఆ తెల్ల చీర ఆత్మ తిరిగి వచ్చింది. రమేష్, మా రక్తం వంశం మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నీ రక్తం మా శాపాన్ని విడదీయగలదు. రమేష్ వెనక్కి తగ్గుతూ, నాకేం తెలియదు, నేను ఏ తప్పూ చేయలేదు అని అరవసాగాడు. కాని ఆత్మ తన చేతిని ఎత్తి చూపగానే గాలిలోంచి ఒక ఎరుపు వెలుగు రమేష్ ఛాతీపై పడ్డది. రమేష్కి కళ్ల ముందే తన కుటుంబ చరిత్ర కదిలే ఫోటోలు, సంఘటనల రూపంలో కనబడుతున్నాయి. అతని తాత భూమి ఆక్రమించటం, ఊరి ప్రజలు ఏడవటం, పౌర్ణమి రాత్రి రక్తపాతం. సునీల్ రమేష్ చేతిని పట్టుకుని తలుపు దిశగా లాగాడు. వాళ్లు ఊరి బయటికి పరిగెత్తారు. కాని మార్గం క్రమంగా పొడవెక్కుతోంది. ఎంత పరిగెత్తినా ఊరి గేటు దగ్గరకు చేరడం లేదు. ఇదే సమయంలో ఆత్మల కేకలు గాలి నింపాయి. చుట్టూ చల్లని పొగ కమ్మేసింది. సునీల్ ఒక్కసారిగా రమేష్ చేతిని వదిలేశాడు. రమేష్ వెనక్కి చూసేసరికి సునీల్ను నలుగురు ఆత్మలు నేలమీదకు లాగుతూ అంధకారంలోకి ముంచేస్తున్నారు. సునీల్, వదిలేయండి అని రమేష్ అరవగానే ఒక ఆత్మ అతని చెవిలో గుసగుసలాడింది. నువ్వు వెళ్లాలంటే మా రక్తబలి ఇవ్వాలి, లేకపోతే ఇక్కడే శాశ్వతంగా మాతో ఉండాలి. రమేష్ కంపిస్తూ వెనుక జేబులో ఉన్న కత్తి బయటకు తీశాడు. తన చెయ్యి కోసి రక్తం నేలమీద పడేలా చేశాడు. ఆ రక్తం నేలలో తగలనేరం ఒక భయంకరమైన గాలి ఊరి మీదుగా వీచింది. ఆత్మలు ఒక్కసారిగా ఆగిపోయాయి. తెల్ల చీర ఆత్మ రమేష్ వైపు చూసి, ఇప్పుడే వెళ్ళిపో, కాని గుర్తుంచుకో, శాపం పూర్తిగా తొలగలేదు. మేము మళ్ళీ వస్తాం అంటూ మాయమైపోయింది. రమేష్ ఊరి గేటు దాటగానే తెల్లవారింది. కాని సునీల్ మాత్రం ఎప్పటికీ తిరిగి రాలేదు. మరణపల్లి ఊరి గేటు దాటి వచ్చిన రమేష్ శరీరం మొత్తం వణుకుతూ దగ్గరలో ఉన్న ఓ పాత బస్టాండ్కి చేరుకున్నాడు. తెల్లవారు జామ అక్కడ ఎవరూ లేరు. ఊరి లోపల చూసింది కలలా అనిపించినా సునీల్ లేకపోవడం నిజమని అతనికి తెలుసు. రమేష్ హైదరాబాదుకి తిరిగి వెళ్లి తన ఇంట్లో కొన్ని రోజులు గదిలోనే మూసుకుపోయి ఉండిపోయాడు. ఎవరికీ ఏం చెప్పలేదు. కాని ఆ రాత్రి మొదలుకొని వింతలు మొదలయ్యాయి. మొదట అర్ధరాత్రి గడియారాలు 12:00 వద్ద ఆగిపోవడం. తరువాత గదిలో అద్దంలో సునీల్ ముఖం కనిపించడం. తర్వాత కిటికీ బయట తెల్ల చీరలో ఒక స్త్రీ నిలబడి ఉండటం. ఒకరోజు రమేష్ బాత్రూంలోకి వెళ్లాడు. అద్దంలో తన వెనుక మరణపల్లి ఆత్మలంతా నిలబడి కనిపించాయి. అవి ఒకేసారి గుసగుసలాడాయి. శాపం ఇంకా మిగిలే ఉంది. నీ రక్తం సరిపోలేదు. రమేష్ గుండె బరువెక్కిపోయింది. వెంటనే ల్యాప్టాప్ తెరిచి మరణపల్లి చరిత్రను మళ్లీ వెతకడం ప్రారంభించాడు. పాత రికార్డుల్లో ఒక విషయం బయటపడింది. ఆ శాపం పూర్తిగా తొలగించాలంటే ఆ ఊరి శ్మశానంలో ఉన్న రక్తవలయంని నాశనం చేయాలి. కాని అది చేయాలంటే పౌర్ణమి రాత్రే వెళ్లాలి. అదే ఆత్మల శక్తి అత్యధికంగా ఉండే సమయం. రమేష్ ఈసారి ఒక్కడే వెళ్లకూడదని నిర్ణయించాడు. తనతో పాటు మంత్రాలు తెలిసిన ఓ తాంత్రికుడిని కూడా తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. పౌర్ణమి రాత్రి వచ్చింది. రమేష్, ఆ తాంత్రికుడు మరియు 2 సహాయకులు మరణపల్లి వైపు బయలుదేరారు. ఊరి గేటు దాటగానే మళ్లీ ఆ చల్లని గాలి, ఆ భయానక నిశ్శబ్దం వాళ్లను చుట్టేసింది. శ్మశానం దారిలో నడుస్తుండగానే పొగమంచు మధ్యనుంచి సునీల్ బయటికి వచ్చాడు.
కాని అతని కళ్ళు నల్లగా, ముఖం శూన్యంగా ఉన్నాయి. రమేష్, నువ్వు మమ్మల్ని మళ్ళీ చంపడానికి వచ్చావా అని అతను అడిగాడు. తాంత్రికుడు వెంటనే మంత్రాలు మొదలుపెట్టాడు. కాని చుట్టూ ఉన్న చెట్ల మీద నుంచి వందలాది ఆత్మలు కిందకు దూకి వాళ్లను చుట్టుముట్టాయి. శ్మశానం చుట్టూ పొగ మరింత గట్టిగా కమ్మేసింది. తాంత్రికుడు మంత్రాలు చదువుతున్నప్పటికీ ఆత్మలు ఒక్కొక్కరుగా దగ్గరపడుతూనే ఉన్నాయి. గాలి ఒక్కసారిగా గర్జించింది. చెట్ల కొమ్మలు చప్పుడు చేస్తూ విరిగిపడుతున్నాయి. రమేష్ గుండెల్లో ఒకే ఆలోచన. ఈరోజే శాపం ముగించాలి, లేకపోతే నేను బ్రతకను. తాంత్రికుడు రమేష్ వైపు తిరిగి, రక్తవలయం ఎక్కడ ఉందో కనుగొనాలి. దానిపై పవిత్ర నూనె పోసి దహనం చేయాలి అన్నాడు. ఒక క్షణం పొగలోంచి ఎరుపు వెలుగు మెరిపింది. అదే శ్మశానం మధ్యలో నేలపై చెక్కబడిన పెద్ద రక్తవలయం. దానిపై వందలాది చిన్న ఎముకలు, పాత బొమ్మలు మరియు ఎర్ర రక్తపు మరకలు ఉన్నాయి. ఆ చుట్టూ ఆత్మలు వలయంలా తిరుగుతున్నాయి. రమేష్, తాంత్రికుడు మరియు సహాయకులు వేగంగా ముందుకు పరిగెత్తారు. కాని సునీల్ వాళ్ల ముందు నిలబడ్డాడు. అతని ముఖం ఇప్పుడు భయంకరంగా మారిపోయింది. నువ్వు నా ప్రాణం కాపాడలేకపోయావు రమేష్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లలేవు. రమేష్ కళ్లలో నీరు. సునీల్, ఇది ముగిస్తే నువ్వు కూడా విముక్తి పొందుతావు అని చెప్పి అతన్ని పక్కకు నెట్టాడు. తాంత్రికుడు పవిత్ర నూనె రక్తవలయం మీద పోయడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలోనే ఆత్మలు గర్జిస్తూ ముందుకు దూకాయి. సహాయకుల్లో ఒకరు నేలపై పడిపోయారు. ఆత్మలు అతన్ని చీకటిలోకి లాగేశాయి. రమేష్ చివరి చుక్క నూనె పోసి మంట పెట్టాడు. మంటలు ఎగిసిపడగానే రక్తవలయం నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. ఆకాశంలో మెరుపులు, ఉరుములు మరియు ఆత్మలు ఒక్కొక్కటిగా కరిగిపోయాయి. మంటల్లో చివరిగా కనిపించింది తెల్ల చీర ఆత్మ. ఆమె కళ్లలో ఇప్పుడు కోపం లేదు, కేవలం ప్రశాంతత. ధన్యవాదాలు. ఇప్పుడు మేము స్వేచ్ఛలో ఉన్నాం అని మాయమైపోయింది. సునీల్ కూడా ఒకసారి చిరునవ్వు వేసి పొగలో కలిసిపోయాడు. శ్మశానం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. రమేష్ అలసిపోయి నేలపై కూర్చున్నాడు. తాంత్రికుడు అతని వైపు చూస్తూ, ఇది ముగిసింది. కాని గుర్తుంచుకో, శాపం చెరిగిపోయినా ఆ భూమి ఇప్పటికీ పవిత్రం కాదు. మళ్లీ ఎవరు అక్కడ నివసిస్తే ఆత్మలు తిరిగి వస్తాయి అన్నాడు. రమేష్ మౌనంగా తల ఊపాడు. అతనికి తెలుసు, ఆ ఊరి రహస్యం అతనితోనే శాశ్వతంగా జీవిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.